తీసుకోవడం అంటే వాళ్ళని ఎమోషనల్గా డ్యామేజ్ చేసినట్టే అయింది. అది ఎంతవరకు ప్రభావం చూపిందనేది చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటైతే చూడాలి సార్, ఎన్సీపీ మనకు రైతు బెల్ట్లో ఎక్కువ ఉంటుంది శరద్ పవార్ గారు. అదేవిధంగా శివసేన అనగానే ఆటోమేటిక్గా మనకు రిలీజియస్ ఫ్యాక్టర్ అక్కడ ఎక్కువ కనబడుతుంది. ఈ రెండింటిని డ్యామేజ్ చేయడంలో బీజేపీ పార్టీ కొంత సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ రూపంలో దాన్ని ధీటుగా మేము ఎదుర్కోగలిగినాము. మహారాష్ట్ర ప్రజలకు ఏం కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము క్లిష్టంగా చెప్పినాం. అయితే దానికంటే ముందే రిఫరెండంగా వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వాల్సిన అవసరం వచ్చుండే. సో అది అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కనపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం కూడా. ఒకటైతే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సార్, సరే అదాని ఇష్యూ మనం మాట్లాడలేమా అనేది సెకండరీ అయితే, మహారాష్ట్ర ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు అత్యధికంగా ఈ దేశ జీడీపీలో భాగస్వామ్యం ఉన్న రాష్ట్రం సార్. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి, రైతులు భూమి మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సార్. అక్కడ మనం ఏ రాజకీయాల్ని మనం అక్కడ చెప్పడం సాధ్యపడదు. ప్రధానంగా సాధ్యపడే అంశం ఏముంటుందంటే ఆత్మహత్యలను తగ్గించడంలో మన పాత్ర ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ రైతులను సంపుష్టం చేయడంలో మనం ఏం చేయగలిగితే బాగుంటుందని చెప్పి దాని మీద ఒకటి మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లా చేసినప్పుడు మేము ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ప్రచారంలో కూడా మహిళలకు మేము అందించాల్సిన విషయం మీద కానీ, లేకపోతే రైతులకు అందించాల్సిన విషయం మీద కానీ మేము ఎప్పటికప్పుడు సరే తెలంగాణ మోడల్ని మేము అక్కడ ప్రచారస్త్రంగా భావించినప్పటికీ కూడా ఆ ప్రచారస్త్రాన్ని ప్రధానంగా దాన్ని సక్సెస్ చేయడంలో కూడా మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేసినాం సార్. అది మేము ఆ ప్రచారస్త్రాన్ని ఒక రిఫరెండంగా మేము భావిస్తున్నాం. అలా ప్రజలు కూడా మాకు అనుకూలంగా తీర్పిస్తారని చెప్పి ఆ భావనలో మేము ఉన్నాం సార్. ఎందుకంటే ట్రెండ్లు కూడా మాకు సపోర్టివ్గా ఉన్నట్టు మేము అనుకుంటున్నాం. సరే చూద్దాం సార్, ఇక మధ్యాహ్నం కల్లా ఏమవుతుందనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎస్, కోటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. కోటేశ్వర రెడ్డి గారు, ఒక రాష్ట్రంలోనేమో అధికారాన్ని కాపాడుకోవాలి, మరో రాష్ట్రంలోనేమో అధికారంలోకి రావాలి. రెండు బిగ్ ఛాలెంజెస్ అయితే మీకు ఇవాళ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యి అంటారు? ఆ ప్రిపరేషన్ అన్నది వాళ్ళ రిజల్ట్స్గా కన్వర్ట్ అయ్యే క్రమంలో ఛాలెంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? చిదంబర్ గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ ప్రతినిధి వెంకట్ గారు, వీక్షకులకు నమస్కారం. నా పేరు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి చిదంబరం గారు, అనంతపురం. అయితే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే మహాయతి విజయం సాధించబోతుంది. మీకు జార్ఖండ్ లో కానీ తర్వాత